సిపిఎస్ ఉద్యోగులకు మేలైన పరిష్కారం చూడకపోతే 30 సంవత్సరాల పాటు మీ ప్రభుత్వం కోసం కష్టపడిన మా ఉద్యోగులకి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం న్యాయం చెప్పేటువంటి న్యాయ దేవత ముందు కూర్చుని న్యాయం చెప్పేటువంటి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ కూడా పాత పెన్షన్ ఇస్తున్నారు. బట్ 30-40 సంవత్సరాలు ఉద్యోగం చేసిన సిపిఎస్ విధానం అనేటటువంటిది ప్రతి ఒక్క ఉద్యోగి జీవితంలో డిప్యూటీ సీఎం గారు కళ్ళు తెరిచి మా ఆడబిడ్డల వరవిని మా ఉద్యోగులు కనుక తిరగబడితే గత ప్రభుత్వానికి దయ ఉంచి సీఎం గారు మా మొర ఆలకించి మమ్మల్ని థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులంతా కూడా చెలో విజయవాడ కార్యక్రమం చేస్తున్నారు. విజయవాడలో ఉన్నటువంటి దాదాపు 1000 సంఖ్యలో ఉపాధ్యాయులు అయితే ఆందోళన చేస్తున్నారు. ఏదైతుందో ఓల్డ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేయాలని చెప్పి ఆందోళన చేస్తున్నారు. అసలు వారి సమస్య ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి మాటలైతే విందాం. ఎల్ సాయి శ్రీనివాస్, STU రాష్ట్ర అధ్యక్షులు మరియు ఫ్యాక్టో చైర్మన్. ఈరోజు పెన్షన్ విద్రోహ దినాన్ని ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఏపీ సిపిఎస్ ఆధ్వర్యంలో గత 21 సంవత్సరాలుగా మన పాత పెన్షన్ స్కీమ్ కావాలని చెప్పి పోరాటం మొదలుపెట్టి ఈ 2 దశాబ్దాల కాలంలో కూడా అనేక ప్రభుత్వాలు మారినాయి. వాళ్ళ యొక్క విధానాలు కూడా నెమ్మదిగా మార్చుకుంటూ ఉన్నారు. కానీ ఒక స్పష్టమైన ప్రకటన చేయడంలో మాత్రం జాప్యాన్ని మేము తీవ్రంగా గ్రహిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడేటప్పుడు కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానం ఏర్పాటు చేయడంలో ఒక స్పష్టమైన వైఖరిని 1 సంవత్సర కాలంలో దీని పరిష్కారాన్ని చూపిస్తూ ఉన్నారు. దాన్ని ఇంతవరకు కూడా అమలు చేయకపోగా కనీసం క్యాబినెట్లో కానీ చట్టసభల్లో కానీ దీని మీద ఏ విధమైన చర్చ జరపలేదు. కాబట్టి మేము ఈరోజు పెన్షన్ విద్రోహ దినం రోజున మేము ఆందోళన చేపడతా ఉన్నాం. ఈ ఆందోళన తీవ్రతరం చేసి పాత పెన్షన్ సాధించడం తప్ప దీనికి వేరే ప్రత్యామ్నాయం దేన్ని కూడా మేము అంగీకరించబోం. ఎందుకంటే ఉద్యోగోపాధ్యాయులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఈ పెన్షనే జీవనాధారం కానుంది. అలాగే వయసు తగ్గిన తర్వాత వయసు పెరిగిన తర్వాత అందరికీ కూడా కావాల్సినటువంటి ఆర్థిక భరోసా ఈ పెన్షన్ని ఏర్పాటు చేయడంలో ఈ ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్య వైఖరికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దానికి నిరసనగానే ఈరోజు పెన్షన్ విద్రోహ దినాన్ని పాటిస్తూ ఉన్నాం. నా పేరు గుడిమెళ్ళ రాంబాబు, నూజివీడు మండలం నుండి వచ్చాము. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు విజయవాడ నడిబొడ్డు మీద ధర్నా చేయడానికి వచ్చారు. నిజంగా చెప్పాలంటే సెప్టెంబర్ 1వ తారీఖు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఉద్యోగులకి చీకటి దినంగా పేర్కొనబడుతుంది. ఎందుకంటే మా జీవితాల్లో చీకటి కమ్ముకొని ఉంది. ఈ రోజున మిత్రులు చెప్పినట్టు ఒక ప్రభుత్వ ఉద్యోగి రీసెంట్గా రిటైర్ అయ్యి సిపిఎస్ ఉద్యోగి రిటైర్ అయ్యి 2000 రూపాయలు కూడా పెన్షన్ తీసుకునే పరిస్థితి ఉంది. మరి మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని ప్రస్పష్టంగా కనబడుతుంది. సామాజిక పెన్షన్ 4000 ఉంటావేంటి? 30 సంవత్సరాల పాటు మీ ప్రభుత్వం కోసం కష్టపడిన మా ఉద్యోగులకి 2000 రూపాయలు పెన్షన్గా రావటం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. మీ ప్రభుత్వం ఈ రోజున వచ్చిందంటే మా ఉద్యోగుల బాధ్యత లేదా? మీ ప్రభుత్వం ఈ రోజున మంచి పేరు సంపాదించి పెట్టాలంటే మా ఉద్యోగులు పని చేయకుండానే మీ ప్రభుత్వం నడుస్తుందా? మా ఉద్యోగులు వాళ్ళు కష్టపడి చక్కగా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కృషి చేస్తున్నారు కాబట్టే మీరు దర్జాగా ఆ సీట్లో కూర్చున్నారు. ఒకవేళ మా ఉద్యోగులు కనుక తిరగబడితే గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతే మీ ప్రభుత్వానికి కూడా పట్టుద్ది. ముఖ్యంగా ఈ యొక్క మీడియా ముఖం ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని విన్నవించుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయండి. మా జీవితాల్లో వెలుగులు నింపండి. మా ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని కోరుకోండి. మీరు కలకాలం ఉంటారు. లేదంటే గత ప్రభుత్వాలు ఆల్రెడీ మీకు తెలుసు, గత ప్రభుత్వాలకు పట్టిన గతే మీకు కూడా పడుతుంది. అలా చేసుకోకుండా ఉంటారని మీరు చాలా సీనియర్ నాయకులు 4 సార్లు సీఎంగా వ్యవహరించి ఉన్నారు కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి. మా ఉద్యోగుల పట్ల ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు బొల్లిగర్ల శ్రీనివాసరావు, నూజివీడు మండలం నుంచి వచ్చాం. ఈరోజు ఏపీ సిపిఎస్ఈ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని పునరుద్ధరించాలనేటటువంటి ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో రాష్ట్రం నలుమూలల నుంచి కూడా జనాలు హాజరై ఉన్నారు. ఈ విధంగా ఇంత భారీ సంఖ్యలో హాజరవడానికి గల కారణం ఏంటంటే సిపిఎస్ విధానం అనేటటువంటిది ప్రతి ఒక్క ఉద్యోగి జీవితంలో
అది ఒక చీకటి కోణం. ఎందుకంటే ఈ రోజున 1,20,000 రూపాయలు తీసుకున్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిపోయిన తర్వాత 9,000 రూపాయలు జీతం పెన్షన్ తీసుకుంటున్నారంటే అది సిగ్గు చేయడం చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజున సగటు ఉద్యోగి రిటైర్ అయ్యే నాటికి సుమారుగా ఒక 60,000 70,000 రూపాయల జీతాలు తీసుకుంటారు. వాళ్ళు రిటైర్ అయ్యే నాటికి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సామాజిక పెన్షన్ అయినటువంటి 4,000 కన్నా కూడా తక్కువ పెన్షన్ తీసుకునేటటువంటి పరిస్థితి నెలకొంది. ఇది ఎంతో దారుణమైనటువంటి పరిస్థితి. ఈ రోజున ఉద్యోగాలు చేసి రేపొద్దున మరొక వృత్తిని ఏది చేయలేనటువంటి పరిస్థితి. షాపులు ఏదో పాన్ షాప్ కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితి అనమాట. ఎందుకంటే మాస్టర్ మీరేంటి సార్ పాన్ షాప్ పెట్టారు అనేటటువంటి పరిస్థితి నెలకొని ఉంటుంది. బ్రతకాలి అంటే మేము బ్రతకాలి అంటే ఖచ్చితంగా పెన్షన్ రావాల్సినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. గత ప్రభుత్వం వచ్చినటువంటి వారం రోజుల్లోనే సిపిఎస్ని రద్దు చేసి మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పేసి చిటికలేసి మరీ చెప్పారు, వారం రోజులని చెప్పేసి. అలాంటిది ఈ రోజున మా బ్రతుకులన్నింటినీ కూడా రోడ్డు పాలు చేశారు. కాబట్టి మేము ఈ మీడియా ద్వారా నేను మీకు విన్నవించుకునేది ఏంటంటే గత ప్రభుత్వం మాకు హామీ ఇచ్చి మమ్మల్ని వెర్రిపప్పలను చేసింది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే మాకు న్యాయం చేసి సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అలాగే అవును సార్, ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అనేక రకాలైనటువంటి వేదికల మీద ఒక ఉద్యోగి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో, పెన్షన్ రాకపోతే పరిస్థితి ఏంటో, ఆ పెన్షన్తోనే మేము ఇలా బతుకుతున్నామని చెప్పేసి కూడా అనేక రకాలైనటువంటి వేదికల మీద తెలియజేశారు. కాబట్టి గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మా యొక్క ఆవేదనని, మా యొక్క ఆక్రోశాన్ని, మా యొక్క బాధని మీరు తెలుసుకొని వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించేలాగా మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను కానీ, మీకు ఎంతో ప్రీతిప్రాప్తమైనటువంటి మోడీ గారితో కానీ, చంద్రబాబు నాయుడు గారితో కానీ మాట్లాడి ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు బి శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిని. మరి గడిచిన ప్రభుత్వం తన అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చి 5 సంవత్సరాలు గడిచినా కానీ ఆ హామీని నెరవేర్చకపోవడం, దాని ఫలితాన్ని ఆ ప్రభుత్వం అనుభవించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వాముడైనటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం లోపు నేను సిపిఎస్కి మేలైన పరిష్కారం చూపిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని నమ్మినటువంటి సిపిఎస్ ఉద్యోగులంతా కూడా కూటమి ప్రభుత్వానికి అండగా నిలిస్తే ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరాలు గాడిస్తున్నా కానీ ఈ రోజుకి సిపిఎస్కి మేలైన పరిష్కారం చూపడం సరికదా? ఇవాళ సిపిఎస్ ఉద్యోగులతోటి మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేస్తుంది. కనీసం సిపిఎస్ సంఘాల నాయకులకి వాళ్ళ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనండి. సిపిఎస్ ఉద్యోగులకి అన్యాయం చేసినటువంటి గతించిన గవర్నమెంట్ ఏ ఫలితాన్ని అయితే చూసిందో ఈ రోజున ఈ ప్రభుత్వం కూడా సిపిఎస్ ఉద్యోగులకు మేలైన పరిష్కారం చూపకపోతే అదే విధమైన ఫలితం ఈ ప్రభుత్వం కూడా చూస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు రాఘవ సాతులూరి, ఎస్టీయు పల్నాడు జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిని, క్రోసూరు నుంచి వచ్చాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేయడం లేక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచిస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఉద్యోగులతో ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా ఉద్యోగులని అనేకమైనటువంటి యాపుల భారంతో ఇబ్బంది పెడుతున్నారు. ఒక డిఏ కానీ, ఐఆర్ కానీ, పిఆర్సీ కానీ ఒక్కటి కూడా ఇవ్వకుండా ఉద్యోగులను ఆర్థికంగా సంక్షోభంలో దింపుతున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం సిపిఎస్ వారంలో రద్దు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి దాని యొక్క ప్రతిఫలాన్ని అనుభవించి ఈరోజు ఇంట్లో కూర్చోవడం జరిగింది. కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బతికి బట్టగట్టలేదని సత్యాన్ని గ్రహించి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఉద్యోగ సంఘ నాయకులందరినీ పిలిచి చర్చల ద్వారా మా యొక్క ముఖ్యమైన డిమాండ్ను సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని నినాదాన్ని మేము ప్రతిఘటిస్తున్నాం. కాబట్టి వెంటనే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఉద్యోగుల యొక్క పోరాట ప్రతిమని గత ప్రభుత్వం చవి చూసింది, ఈ ప్రభుత్వం కూడా ప్రతిఫలాన్ని చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే
ఈ యొక్క సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని చెప్పి ముఖ్యమైన డిమాండ్ తోటి ఈరోజు ఆశేక జనాభాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ మహిళలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క ధర్నాను విజయవంతం చేసినందుకు వారందరినీ కూడా ఉద్యోగ స్ఫూర్తితో అభినందిస్తున్నాం. జై హింద్. ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి. స్టేట్ కన్వీనర్ డిఎస్సి 2003 ఫోరం. ఈరోజు ఏపీ సిపిఎస్ ఈఏ తలపెట్టినటువంటి ఈ సెప్టెంబర్ 1 ఏదైతే పెన్షన్ విద్రోహ దినంగా పిలువబడుతుందో ఈ రోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇక్కడికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరూ కూడా రాజధాని నగరమైనటువంటి ఇక్కడికి తరలి రావడం జరిగింది. మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ నినాదం అయితే ఇస్తున్నారో అదే నినాదం మేము కూడా గత 15 సంవత్సరాలకు ఇస్తున్నాము. ఈరోజు అవర్ హానరబుల్ హోమ్ మినిస్టర్ లోక్సభలో ఒక బిల్లు ప్రవేశపెట్టారు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఎవరైతే ఒక మంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైతే అవినీతికి పాల్పడినా లేదా ఒక నేరానికి పాల్పడి 30 రోజులు కనుక జైల్లో ఉంటే ఇమీడియట్గా అతని యొక్క పదవిని శాశ్వతంగా తొలగించేటువంటి బిల్లుని ఈరోజు చట్టసభలో ప్రవేశపెట్టారు. దానిని ప్రమోట్ చేస్తూ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఒక నినాదం ఇస్తున్నారు, 1 నేషన్ 1 రూల్ అంటున్నారు. మేము గత 15 సంవత్సరాలుగా చెప్తున్నది కూడా అదే సార్, 1 నేషన్ 1 పెన్షన్ రూల్ అమలు చేయమని చెప్తున్నాము. ఈరోజు ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ఒక ఉపరాష్ట్రపతి ఇటీవల చూసాము. జగదీప్ ధనఖడ్ గారు పదవి విరమణ తర్వాత అతనికి వస్తున్న పెన్షన్ చూసాము. మాజీ ఎమ్మెల్యేగా 42,000, మాజీ ఎంపీగా 31,000, మాజీ ఉపరాష్ట్రపతిగా 2 లక్షల రూపాయల పెన్షన్. ఒకే వ్యక్తి 3 పెన్షన్లు తీసుకుంటున్నాడు. అదేవిధంగా మా ఉద్యోగి ఒక విఆర్ఓ 46,000 జీతంతో రిటైర్ అయినటువంటి విఆర్ఓ ఈరోజు 1,364 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇది ఎక్కడి 1 రూల్ అని మేము అడుగుతున్నాం ఈరోజు ప్రధాని గారిని. మీరు అన్నట్టుగా 1 పెన్షన్ 1 నేషన్ 1 రూల్ అనేది ఎక్కడ అమలవుతుంది పెన్షన్ విషయంలో అని మేము అడుగుతున్నాము. అదేవిధంగా చట్టసభల్లో మీరు సంవత్సరం చేసినా 2 సంవత్సరాలు చేసినా మీకు ఫుల్ పెన్షన్ వస్తుంది. అదేవిధంగా న్యాయం చెప్పేటువంటి న్యాయ దేవత ముందు కూర్చుని న్యాయం చెప్పేటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ కూడా పాత పెన్షన్ ఇస్తున్నారు. బట్ 30-40 సంవత్సరాలు ఉద్యోగం చేసినటువంటి మాకు మాత్రము 100లో 200, 300 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. సామాజిక పింఛన్ల కన్నా తక్కువ పెన్షన్ ఇస్తున్నారు. దీని మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. అదేవిధంగా ఈరోజు 5 రాష్ట్రాలు అమలైనటువంటి పాత పెన్షన్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమలు కావడం లేదు? పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో అక్కడ ముఖ్యమంత్రులు సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించినప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పని ఎందుకు చేయడం లేదని చెప్పి మేము అడుగుతున్నాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 1 ఇయర్ కంప్లీట్ అయ్యేసరికల్లా మీకు న్యాయం చేస్తానని అన్నారు. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీరు న్యాయం చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. పెన్షన్ భారం అంటున్నారు. పెన్షన్ అనేటువంటిది భారం కాదని మేము ఈరోజు నిరూపించగలము. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో మానవుని యొక్క జీవిత కాలము 72 సంవత్సరాలు మాత్రమే ఉంది. మేము 62 సంవత్సరాల సర్వీస్లో ఉంటాము. మిగతా 10 సంవత్సరాలు మాత్రమే మీరు మాకు పాత పెన్షన్ ఇచ్చేది. దానికన్నా మీరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కొత్త పెన్షన్ విధానంలో చేసేటువంటి కంట్రిబ్యూషనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ని పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతున్నాము. విజయలక్ష్మి అండి, కాళహస్తి నుంచి వచ్చాను. తెలుగంగా ప్రాజెక్టు అయితే అది పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, నేను ఒక ప్రభుత్వోద్యోగి కొడుకునే, మా నాన్నగారు కూడా కానిస్టేబుల్, మా అమ్మ కూడా పెన్షన్ తీసుకుంటుందని చెప్పారు. ఏమని చెప్పారు, మీ కష్టం మా కష్టం అన్నారు. కానీ ఆయన ఎంతవరకు ఆలోచించారు? సంవత్సరం అన్నారు. మేము ఓపికగా సంవత్సర కాలం ఉన్నాం. సంవత్సర కాలంలో ఆయన ఏం అనుకోలే, గమ్మున నిమ్మకు నీరిచ్చినట్టు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏమని చెప్పారు, సోదరి మళ్ళకి నేను ఎటువంటి ద్రోహం చేయనన్నారు. ఇప్పుడు ఆయన చేస్తున్నది ఏంటి? మా మొర అలాగే ఉండిపోయింది. మాకు ఒక పిఆర్సీ లేదు, ఒక ఐఆర్ లేదు. జగన్ టైం కంటే మాకు ఐఆర్ఏ లేదు, ఏమీ లేదు. కానీ మమ్మల్ని నెట్ రోడ్డు మీద వదిలేశారు. మేము వాళ్ళు ఎక్స్ట్రా ఏమి అడగలేదు కదా. మేము కష్టపడిన దానికి మాకు ప్రతిఫలం ఇమ్మని అడుగుతున్నాము. సిపిఎస్ వచ్చేయమంటున్నాం, ఓపీఎస్ ఇమ్మంటున్నాము. అది కాకుండా ఈ ఐఆర్సీ లేకుండా ఏమీ లేకుండా మేము ఎలా బ్రతం చెప్పండి. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు కొంచెం కళ్ళు తెరిచి మా ఆడబిడ్డల వరవిని మాకు ఓపీఎస్ తర్వాత ఐఆర్ డిఏలు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ఈ గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాము, మాకు పెన్షన్ విధానము కావాలని చెప్తున్నాము. దయచేసి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు దీని గురించి ఆలోచించి మాకు పెన్షన్ వచ్చేలాగా చేయాలని కోరుకుంటున్నాం. మేము తిరుపతి నుంచి వచ్చామండి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, తిరుపతి డిస్ట్రిక్ట్ అండి. సీఎం గారు చెప్పిన మాటలు ఏమంటే, సీఎం చంద్రమోహన్ నాయుడు బాబు గారు, కూటమి వస్తే మేము సిపిఎస్ రద్దు చేస్తాము, మీ కష్టాలన్నీ తీరుస్తాము, ఐఆర్ ఇస్తాము, అన్నీ ఇస్తామని మాకు చాలా హామీలు ఇచ్చారండి. ఒక డిఏ లేదు, ఒక ఐఆర్ లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ప్రతి ఒక్కటి రేట్లు పెరిగిపోయాయి, కానీ మా జీతాలు పెరగలేదు.
మా జీతాలు పెరగకపోతే మేము రేట్లు పెంచిన తర్వాత మేము మధ్యతరగతి కంటే ఇంకా చిన్న స్థాయిలో బతుకుతున్నామండి. మమ్మల్ని కనీసం మధ్యతరగతి కన్నా బతికించడానికి మాకు ఒక సిపిఎస్ రద్దు చేసి మాకు ఒక ఐఆర్ పిఆర్సీను మెరుగైన పిఆర్సీ ఇస్తానని చెప్పారండి. పిఆర్సీ అనే మాటే లేదండి. సంవత్సరం లోపల ఇస్తానన్న సీఎం గారు ఈ రోజు వరకు ఎంప్లాయీస్ గురించి ఎటువంటి స్పందన కానీ ఎటువంటి మాట కానీ ఎక్కడ కానీ ఏదీ లేదండి. దయ ఉంచి సీఎం గారు మా మొర ఆలకించి మమ్మల్ని రోడ్డును ఎక్కించుకుంటా మీరు మమ్మల్ని గుర్తించి మాకు సిపిఎస్ రద్దు చేసి మాకు మంచి మెరుగైన ఐఆర్ ఒక పిఆర్సీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మా మొర ఆలకించండి సీఎం గారు. ధన్యవాదాలు. నా పేరు గుంటూరు రేఖ అండి. నేను తిరుపతి నుంచి వచ్చాను. ఏపీ సిపిఎస్సి ఆధ్వర్యంలో ఈరోజు పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తున్న పెన్షన్ మార్చ్కి అయితే ఏదైతే పిలుపునిచ్చారో దానికి అనుగుణంగా తిరుపతి జిల్లా నుంచి మేము కొంతమంది ఎంప్లాయీస్ అయితే వచ్చున్నాము. ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం సార్, సిపిఎస్ ఉద్యోగులు అడుగుతున్నది ఒకటే, మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఇవ్వండి. ఏ యూపీఎస్ఓ జీపీఎస్ఓ ఇంకొక పిఎస్ఓ మాకు వద్దు, ఓన్లీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది కావాలి. పెన్షన్ ఉద్యోగుల హక్కే కానీ ఉద్యోగుల హక్కు, అంతేగాని మీరేదో ఇస్తున్నారు భిక్ష అనేది మాత్రం భావించకండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను తిరుపతి జిల్లా ప్రెసిడెంట్, నా పేరు సుబ్బారెడ్డి. మేము ఈ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం కాబట్టి నిజంగా మేము సీఎం గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం. మా సమస్యలన్నీ అనేక మంది అనేక రకాలుగా చెప్పారు, కానీ మా సమస్యతో మేము చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత 100% బీపీలు షుగర్లు ఉన్నాయి. మరి వారికి నెలకు 4 నుంచి 5 వేలు వరకు మందులు ఖర్చులు అవుతున్నాయి. మరి మేము రిటైర్ అయినప్పుడు మా పెన్షను కేవలం 2000, 1400, 1500 వస్తే మేము ఆ మందులకే సరిపోక మేము ఏం చేయాలని, మీరు సీనియరు మేము సీనియరు, నేను రాష్ట్రాన్ని బాగుపరుస్తున్నాను అంటున్నారు. సంతోషమే సీఎం గారు, మీరు రాష్ట్రాన్ని బాగుపరుస్తూ మరి మా యొక్క సిపిఎస్ ఉద్యోగస్తులను కూడా పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మాకు సామాజిక పెన్షన్ కన్నా తక్కువ వస్తుంది కాబట్టి మాకు రిటైర్ అయిన ఇప్పుడు మీరు ఇచ్చిన హామీ ప్రకారము మాకు వెంటనే ముఖ్యంగా సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి. తక్షణ కర్తవ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ రిటైర్ అయిన వాళ్లకు కనీసం వాళ్ళ మందుల ఖర్చులు కూడా రాకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తక్షణ కర్తవ్యంగా వాళ్లకు 10,000 పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరుతూ, అదేవిధంగా మా ఈ యొక్క రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు ఆరోగ్యశ్రీ కార్డు లేకుండా అట్టా ఎంప్లాయీ కార్డు లేకుండా వాళ్ళు రోడ్డు మీద పడి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు దీనస్థితికి జారుతున్నాయి. వాళ్ళకు వెంటనే ఏదో ఒకటి ఆరోగ్య కార్డు ఎంప్లాయీ కార్డు ఇవ్వవలసింది కూడా కోరుతూ, ముఖ్యంగా మా యొక్క విన్నపాన్ని మన్నిస్తూ మాకు 2018 నుంచి అరియర్స్ రావాలి, డిఏ అరియర్స్, వాటికి మేము ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టినాము, అవి వెంటనే రిలీజ్ చేయవలసిందిగా కోరుతూ మా యొక్క సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి వెంటనే రిటైర్మెంట్ వాళ్లకు పెన్షన్ కొంత కేటాయించి ఇవ్వాల్సిందిగా కోరుతూ, మరి 57 జీవో ప్రకారము 2003లో అయినటువంటి ఉద్యోగస్తులు లేటుగా ఉద్యోగం ఇచ్చారు కాబట్టి అది ప్రభుత్వం తప్పు కాబట్టి ఆ జీవో ప్రకారము రాష్ట్రంలో 16 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో అమలు చేయలేదు, వెంటనే అమలు చేయాలని కోరుతూ, మరి రాష్ట్ర కాంట్రిబ్యూషన్ మాకు 10% కట్ చేస్తే కేంద్ర ప్రభుత్వము కొన్ని రాష్ట్రాల్లో 14% వేస్తుంది, మీరు 10% వేస్తున్నారు. తక్షణ కర్తవ్యంగా ఇవన్నీ మీరు మాట్లాడి మా ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఈ యొక్క 14% కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఈ రిటైర్ అయినటువంటి వారికి వెంటనే పెన్షన్ సామాజిక పెన్షన్ 10,000 పైగా ఇస్తూ మా అరియర్స్ ఇచ్చి సిపిఎస్ను రద్దు చేసి మా మన్ననలు పొందాలి. లేకపోతే ఏ విధంగా ఉంటుందో మేము చెప్పాల్సిన అవసరం లేదు సార్. మీకు తెలుసు, అనుభవం గెలిచిన రోజే నాకు ఎలక్షను మామూలుగా ఈ ఉద్యోగస్తుల ఎలక్షన్ పోస్టల్ బ్యాలెట్లు జరిగేటప్పుడే నాకు ఉద్యోగస్తులందరూ వేసినారు, నా గెలుపు ఖాయమని ఎలక్షన్కు ముందే చెప్పినారు.
కాబట్టి అది గుర్తెరిగి మాకు న్యాయం చేయవలసిందిగా, మా న్యాయమైన డిమాండ్లు తీర్చవలసిందిగా సీఎం గారిని కోరుతున్నాం. నా పేరు కేవీ రాజనీయులు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిని, ఫ్యాక్టరీ జనరల్ సెక్రటరీని. మేము గత 2023 ముందు నుంచి కూడా సిపిఎస్లో అమలు జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఓపీఎస్ నుంచి సిపిఎస్కి రావడం అనేది మాకు చాలా దౌర్భాగ్యము. ఎందుకంటే ఈరోజు ఒక పెన్షన్ విధానం అనేది రాష్ట్ర ప్రభుత్వం కల్పించకపోతే ఎంత దుర్భరతగా ఉంటుందో మాకు తెలుస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేకల్లా ఒక్కసారి 5 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత వాడు జీవితాంతం పెన్షన్ తీసుకుంటాడు. కనీసం మేము 40 సంవత్సరాలు ఉద్యోగం చేసినా కూడా మాకు సిపిఎస్ ఎలాంటి పెన్షన్ మాకు ఎదుగలేదు. ఈ పెన్షన్ వస్తేనే మా బతుకులు బాగుంటాయి, లేదంటేనే మా సత్తా ఏంటో మేము కంపల్సరీ చూపిస్తాము. రాబోయే యుగంలో మా సిపిఎస్ ఉపాధ్యాయులు ఎలాంటి దానికైనా ధర్నానికైనా ముందుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్రెడీ అలిమెంట్ ఇస్తానికి మేము ముందు ఉంటాం. ఉద్యోగం న్యాయం చేస్తామని కూటమి ప్రభుత్వం మాకు హామీ ఇస్తున్నారు. అయితే సిపిఎస్ మాకు ముందు హామీ ఇవ్వాలి. సిపిఎస్ హామీ ఇచ్చిన తర్వాతనే లోకేష్ గారి పాదయాత్రలో మాకు హామీ ఇస్తున్నారు. దానికి కంపల్సరీ అమలు జరిపితేనే మేము ఈ నెక్స్ట్ ప్రభుత్వం దానికి మద్దతు కోసం ఉంటుంది. మేము తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను, ఏపీ సిపిఎస్ఈఏ. మేము గత సంవత్సరంలో 20 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ఉద్యమం కొనసాగిస్తున్నాము. మాకు ఓపీఎస్ ముఖ్యంగా కావాలి. గత ప్రభుత్వం కూడా మాకు జీపీఎస్ అని రకరకాలుగా మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ వచ్చారు. మేము కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండు. మేమందరం ఉద్యోగస్తులం. మాకు ఏ ప్రభుత్వంతో శత్రుత్వాలు కానీ ఇంకోటి ఉండదు. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా న్యాయం కోసమే మేము పోరాడుతున్నాము. ఈ సెప్టెంబర్ 1 ఏదైతే సిపిఎస్ని అమలుపరిచిన రోజుని మేము మా యొక్క బ్లాక్ డేగా ప్రకటించుకొని ఈరోజు ప్రభుత్వానికి వినమ్రుడిగా మేము విధేయతగా మేము చెప్పడం ఏమంటే, మాకు జీపీఎస్ కానీ ఇంకోటి కానీ ఏది వద్దు, మాకు ఓపీఎస్ని మాత్రమే ప్రవేశపెట్టాలని ఈరోజు ఏపీ సిపిఎస్ఈ ఆధ్వర్యంలో నల్ల షర్ట్లు వేసుకొని నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం.